ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. నేరుగా ఆయన జన్పథ్లోనే తన అధికారిక నివాసానికి వెళ్లారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలిసే అవకాశం ఉంది. ఇక ప్రధాని మోడీతోనూ జగన్ భేటీ కానున్నారు. ముఖ్యంగా విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, రాష్ట్రానికి రానున్న నిధులతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక నిన్ననే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఏపీలో పొత్తులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఈరోజు జగన్ ఢిల్లీ టూర్కు ప్రాధాన్యం ఏర్పడింది. జగన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, నిన్ననే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అక్కడ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇవాళ మళ్ళీ జగన్ కూడా వెళ్తున్నారు. దీనిపై ఏ అంశాల గురించి అక్కడ మరి చర్చించే అవకాశం ఉంది? రైట్ ఉమా, ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్ష పార్టీలు నేతలు, అగ్రనేతలు ఇద్దరు కూడా ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయాల్లోనూ ఏపీ ప్రజల్లోనూ ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో, ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఒకవైపు చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి మళ్ళా తిరిగి హైదరాబాద్ చేరుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలవబోతున్నారు. తర్వాత 11 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. మరీ ముఖ్యంగా అంటే అధికారికంగా ఇదొక ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా, అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ, ఇటు విశాఖ స్టీలు, ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, వీటన్నిటిపైన ప్రధానంగా చర్చించేందుకు కేంద్రం పెద్దలను కలిసేందుకు జగన్ ఢిల్లీ వచ్చారనేది వైసీపీ అధికారికంగా చెప్తున్నప్పటికీ, ఇటు చంద్రబాబు వచ్చిన తర్వాతే ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం పలు అనుమానాలకైతే రాజకీయ వర్గాల్లో కానీ ఏపీ ప్రజల్లో కానీ పలు అనుమానాలకు తెరతీస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఢిల్లీకి రావడం అంటే ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? అంటే గతంలో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు మళ్ళా అధిష్టానం, అంటే ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకే ఢిల్లీ వచ్చారనేది ప్రధానంగా అయితే ఏపీ సంబంధించిన టీడీపీ నేతలైతే చెప్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఇటు వైసీపీ నేతలు మాత్రం అంటే ఓడిపోతామనే ఉద్దేశంతోనే కేంద్రం పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీ పర్యటన చేస్తున్నారంటూ కూడా ఇటు వారిని వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరికి వారు, అంటే వారి ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటనకు వస్తున్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో బీజేపీని తిట్టిన చంద్రబాబు మళ్ళా బీజేపీ చెంతకే చేరేందుకు చూస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంటే, తన కేసుల నుంచి బయటపడేందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చి కేంద్రం పెద్దల కాళ్ల మీద పడుతున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలాగున్నా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ ఏపీలో జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులకు వెళ్ళాలి, బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందంటూ కూడా తెలిపిన నేపథ్యంలోనే ఈరోజు నిన్న చంద్రబాబు ఢిల్లీ వచ్చి అమిత్ షాతో నిన్న రాత్రి కలిశారు. పొత్తులకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి, ఎన్డీఏ చేరిక గురించి ప్రధానంగా నిన్నంతా కూడా చర్చలు జరిగాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రావడం, కేంద్ర పెద్దలను కలవడం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధుల గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారంటూ కూడా వైసీపీ అయితే సమర్థించుకుంటుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏపీ రాజకీయాలు ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.